సిటీ లోపల చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక మంచి ఎంజాయ్ చేస్తూ రైడ్ చాలా సునాయాసంగా ఉండేలాగా ఉండాలి అంటే ఈ బండి నాకు తెలిసి చాలా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది DLF టెన్నిస్. ఇది ఒక ఇటాలియన్ బ్రాండ్ యొక్క స్కూటర్. ఇది 1.3 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వస్తూ 130 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది విత్ 2.5 kWh ఆఫ్ రిమూవబుల్ బ్యాటరీ. బండి అయితే చాలా లైట్ వెయిట్. స్కూటర్ యొక్క కర్వ్ వెయిట్ 90 కిలోల కంటే తక్కువ, సుమారుగా 88 కిలోస్. అండ్ బండి అయితే చాలా చాలా అజైల్గా ఉంది. చాలా అజైల్గా, ఎంత అజైల్ అంటే చిన్న చిన్న గ్యాపుల్లో కూడా చాలా కంఫర్టబుల్గా దూరిపోవచ్చు అనేసేంత. అండ్ ఇటువంటి యూటర్న్లప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యవంతంగా తిప్పుకోవచ్చు అనే ఫీలింగ్ ఇచ్చేంత అజైల్గా ఉంది బండి. దీంట్లో మీకు 3 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి: ఈకో, సిటీ అండ్ స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్లో పీక్ టార్క్ ఆఫ్ 150 Nm ఇస్తుంది. దీంతో పాటు వచ్చే 1.5 kW హబ్ మోటార్. అంతేకాకుండా దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి 65 kmph. ఒకసారి యాక్సిలరేట్ చేద్దాం. స్పోర్ట్స్ మోడ్ 35, 40, 45, 50, 55. ఓకే, ఈ వీధుల్లో ఎక్కువ యాక్సిలరేట్ చేయలేం. దీంట్లో ఎకో మోడ్లోకి వెళ్దాం ఒకసారి. ఎకో మోడ్లో చాలా సాఫ్ట్, తీయని యాక్సిలరేషన్, మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 35 kmph. చాలా ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్ళాలంటే చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని సిటీ మోడ్. ఎకో మోడ్ కంటే కొంచెం స్ట్రాంగర్, అంత విపరీతమైన స్ట్రాంగ్ అయితే కాదు. ఇన్సైడ్ సిటీ మీకు కావాల్సిన యాక్సిలరేషన్ వస్తూ సాఫ్ట్గా కూడా ఉంటుంది. అండ్ దీని స్పోర్ట్స్ మోడ్ అయితే చెప్పక్కర్లేదు, చాలా స్ట్రాంగ్ యాక్సిలరేషన్. ఆ ఇన్స్టెంట్ కిక్ వచ్చేస్తుంది, అడ్రినలైన్ రష్, ఆ పుష్ వచ్చేస్తుంది. కానీ ఇబ్బంది కలిగించేంత, వీపు నొప్పి కలిగించేంత అంత ఇబ్బందిగా ఉండదు. సౌకర్యవంతంగానే ఉంటూ స్ట్రాంగ్ యాక్సిలరేషన్ ఇస్తుంది. నాకైతే తెగ నచ్చింది. అండ్ దీంట్లో మీకు 5-inch TFT డిస్ప్లే వస్తుంది. అండ్ ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే కాదు, మీకు 2 కంట్రోల్స్ ఉంటాయి. 2 రబ్బర్ బటన్స్ ఇక్కడ. దీన్ని ప్రెస్ చేస్తే యూ హ్యావ్ 7 ఆప్షన్స్. ట్రిప్ రీసెట్ గురించి, లేదా మీ టైం అడ్జస్ట్మెంట్ గురించి, ఇంకా మీ భాష ఇంగ్లీష్ లేకపోతే చైనీస్, మీకు చైనీస్ వచ్చుంటే కనుక ఎగ్జిట్, అంతే. అండ్ ఈ డాష్ బోర్డ్ మీద కూడా మీకు ఉండే ఇన్ఫర్మేషన్ చాలా సింపుల్. యూ హ్యావ్ స్పీడోమీటర్, డ్రైవింగ్ మోడ్, బ్యాటరీ, ఛార్జ్ లెఫ్ట్, ఓడోమీటర్ అండ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం, అంతే. ఈ టైం వచ్చేసి నాట్ అబౌట్ ది యాక్చువల్ టైం. ఇప్పుడు టైం 1:20 అయింది, అది కాదు. కానీ ఈ బండి ఎంతసేపు నుంచి డ్రైవింగ్ చేస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో. ఇంకా దీని సీట్ కంఫర్ట్ కూడా చాలా సౌకర్యవంతంగానే ఉంది. చూడ్డానికే సీట్స్ బాగా కన్వీనియంట్ గా ఉంటాయి అనే భరోసా ఇచ్చేలాగే ఉంటుంది. అండ్ రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది సో ఫార్. ఇంకా దీంట్లో వచ్చే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇండికేటర్లు మీరు వాడితే కనుక సౌండ్ చేయదు, కీ అనే సౌండ్ అస్సలు చేయదు. చాలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉంటుంది. అజిలిటీ అయితే మాత్రం అదిరిపోయిందండి బండిలో. హాంక్ కూడా బాగానే ఉంది, అంత పెద్ద లౌడ్ కాదు, బాగుంది హాంకింగ్ కూడా. 55, నైస్. బ్రేకింగ్ స్ట్రెంగ్త్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, ఇందులో మీకు డిఫాల్ట్ ఆటో హోల్డ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ బ్రేక్ వాడి ఆపారు అనుకోండి, లేదా ట్రాఫిక్లో, లేదా రోడ్డు కాస్త స్లూపీగా ఉంది అంటే బండి వెనక్కి వెళ్ళదు. బండి తానంతటితోనే ఆపేస్తుంది. ఎంత లాగినా వెనక్కి వెళ్ళదు. మీరు బండి వెనక్కి లాగాలన్నా దీన్ని ఆఫ్ చేసి లాగితే వెనక్కి వెళ్తుంది. ఆన్ చేసుకొని చేస్తే మాత్రం వెనక్కి వెళ్ళదు. అండ్ బండిని స్టార్ట్ చేయాలంటే జస్ట్ రేర్ బ్రేక్ కానీ లేదా ఫ్రంట్ బ్రేక్ కానీ, బ్రేక్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది అండ్ యూ కెన్ డ్రైవ్, సింపుల్. ఇంకా దీని హ్యాండిల్ కూడా మీకు స్ట్రైట్ ఒక సిలిండర్లా ఉండదు. ఈ 2 వేళ్ళ మధ్యలో కొంచెం బల్జ్ ఉంటుంది. దానివల్ల చాలా సులువుగా మీరు హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఈ బండి అయితే మాత్రం ఖచ్చితంగా అటెన్షన్ గ్రాబర్. ట్రాఫిక్లో ప్రతి ఒక్కరు ఈ బండినే చూస్తున్నారు. లుక్స్ కూడా అదిరిపోద్ది బండి. ఇప్పుడు దీంట్లో రైడ్ అండ్ పర్ఫార్మెన్స్ కాకుండా మిగతా ఏ విషయాలు ఉన్నాయో ఒకసారి మాట్లాడదాం. చలో, అతి ముఖ్యమైన విషయం దీని లుక్స్ అండి. ఎంత క్లీన్, నీట్ అండ్ క్లాసీ లుక్ చూడండి, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ దిస్ కమ్స్ విత్ దిస్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఇక్కడ వచ్చేసి మీకు DRL వస్తుంది, లో బీమ్ అండ్ హై బీమ్. డిమ్ అండ్ డిప్ చేయడానికి యూ హావ్ దిస్ నైస్ గ్రూవ్స్ అండ్ నైస్ హ్యాండీ అండ్ క్లికబుల్ స్విచ్. అండ్ yes, దీంట్లో మీరు కనుక ఇండికేటర్ వాడితే ఎటువంటి సౌండ్స్ చేయదు. ఇంకా సెకండ్ దీని సీట్ కంఫర్ట్, చాలా కంఫర్టబుల్ అండ్ సుఖమైన రైడ్ ఇచ్చే సీట్స్ ఇవి. అండ్ ఫర్ ద పిలియన్ గ్రాబ్ రైల్ ఆల్సో, ఇది అల్యూమినియం మెటల్, ఇది స్ట్రాంగ్ అండ్ సాలిడ్ గా ఉంది. అండ్ ఈ స్కూటర్ని మీరు లాక్ అండ్ అన్లాక్ చేయాలంటే యూ హ్యావ్ దిస్ కీ ఫాబ్ అండ్ ఫిజికల్ కీ. ఈ కీ ఫాబ్తో ఎట్లా అంటే టు లాక్ అండ్ అన్లాక్ ద స్కూటర్. ఇంకోటి వచ్చేసి టు మేక్ సౌండ్స్, బండి ఎక్కడ ఉందో మీరు పసికెట్టడానికి. కీ ఫాబ్తో డ్రైవింగ్ చేస్తే కనుక, కీ ఫాబ్ ఉంటే మీరు జస్ట్ ఈ స్విచ్ని వాడి లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. లేదా మీరు ఫిజికల్ కీ వాడాలి అనుకుంటే ఈ ప్లాస్టిక్ బటన్ ఒకసారి మీరు ప్రెస్ చేస్తే ఈ సాకెట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ కీ వాడి మీరు లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ టు యూస్. ఇందులో వచ్చే 5-inch TFT డిస్ప్లే. దీని వ్యూ యాంగిల్స్ చాలా చాలా బాగుంది. ఈ కింద నుంచి పైదాకా ఏ యాంగిల్లో చూసినా చాలా బాగుంది. అండ్ దీంట్లో మీకు 5 levels ఆఫ్ బ్రైట్నెస్ వస్తుంది. టు కంట్రోల్ చాలా సింపుల్, 1, 2, 3, 4, 5, సింపుల్, అంతే. ఇంకా మీకు చాలా సింపుల్ డిజైన్తో వచ్చే ఈ సైడ్ మిర్రర్ చాలా ఉపయోగపడుతుంది. మీ వెనకలో వచ్చే రోడ్ చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడ్ కంఫర్ట్ చూస్తే కనుక, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, రేర్ మోనోషాక్ సస్పెన్షన్, 12-inch అల్లా వీల్స్ వస్తాయి. ఫ్రంట్ లో వచ్చేసి 100x80 అండ్ రేర్ వచ్చేసి 120/80 TVS టైర్స్. అండ్ వీటి వల్ల మీకు రోడ్ గ్రిప్ చాలా బాగుంటుంది.
చాలా మంచి ట్రాక్షన్తో చాలా కంట్రోల్లో ఉంటుంది బండి. ఇంకా దాంతోపాటుగా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి కనుక బ్రేకింగ్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. ఒక కాన్ఫిడెంట్ బ్రేకింగ్ అయితే వస్తుంది మీకు. ఇప్పుడు దీని స్టోరేజ్ చూస్తే కనుక అల్యూమినియంతో చేసిన ఒక హ్యాంగర్ వస్తుంది టు క్యారీ వెయిట్ అబౌట్ 7 to 8 kilos. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ వస్తుంది. అక్కడ చిన్న గ్యాప్ ఉంది, కానీ ఇంట్లో మీరు ఫోన్ కానీ లేదా మీ పవర్ బ్యాంక్ కానీ లేదా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంచుకుంటే కనుక ఈ స్పేస్ చాలా ఉపయోగకరం. అంతేకాకుండా యూ హ్యావ్ స్టోరేజ్ అండర్ ది సీట్. ఇందులో మీకు 7 to 8 liters ఆఫ్ స్టోరేజ్ వస్తుంది విత్ a bag, nice pouch to carry charger, nice water resistant pouch లా ఉంది. దీని మెటీరియల్ క్లాత్ అండ్ థిక్నెస్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన గ్రూ చూసారు, ఇందులో మీరు స్కూటర్ యొక్క చార్జర్ క్యారీ చేయడానికి. అండ్ యూ హ్యావ్ దిస్ రిమూవబుల్ బ్యాటరీ ఆఫ్ 2.5 kWh. దీన్ని మీరు చగోరి పిన్తో స్కూటర్తో మీరు డైరెక్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఫ్రమ్ హియర్ దిస్ పిన్, లేదా బ్యాటరీని తీసి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు బ్యాటరీ అండ్ ఛార్జర్ ఉంచుకున్నాక కూడా యూ హ్యావ్ దిస్ నైస్ స్పేస్ హియర్. స్కూటర్ బిల్డ్ అంతా చాలా నైస్ ఫినిష్డ్ అండ్ కాన్ఫిడెంట్ రైడ్ ఇచ్చేటువంటి ఒక బిల్డ్ క్వాలిటీ ఇది. స్కూటర్ యొక్క వెయిట్ సుమారుగా 88 kilos ఉన్నప్పటికీ ఎంత యాక్సిలరేట్ చేసిన ఇన్ స్పోర్ట్స్ మోడ్ చాలా కాన్ఫిడెంట్ రైడ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఒక క్రాష్ గార్డ్ వస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ యూ గెట్ అ సెంటర్ స్టాండ్. అండ్ దీని సైడ్ స్టాండ్కి ఒక చిన్న ప్రొట్రూజన్ ఉంటుంది ఇక్కడ. సో మీరు స్టాండ్ తీయాలన్నా స్టాండ్ వేయాలన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లెగ్ రూమ్ లో కూడా ఒక నైస్ రఫ్ గ్రూవ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ జారిపోయి సామాన్లు కింద పడకుండా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ సెక్షన్ లో యూ హ్యావ్ ఆక్సిలరీ బ్యాటరీ దట్ కంట్రోల్స్ ద పవర్ సప్లై ఫర్ ద డాష్ బోర్డ్. ఇంకా దీని పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా తీయడం అండ్ వేయడం చాలా ఈజీ. సో మీరు కూర్చొని మీ కాలుతో ఇలా ప్రెస్ చేస్తే తెరుచుకుంటుంది అండ్ మళ్ళీ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇందులో మీకు 3 కలర్స్ వస్తాయి, వైట్, రెడ్ అండ్ గ్రే. వైట్ వచ్చేసి ఇట్ ఈస్ అ మిలానో ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ ఇది. వైట్ అయితే చాలా చాలా బాగుంది, కానీ గ్రే అండ్ రెడ్ కూడా అసలు ఏమాత్రం తీసిపోకుండా చాలా చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నాయి కదా మూడు. ఇప్పుడు ఈ బండి 1.3 lakh ఆఫ్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ లో వస్తూ ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ బెంగళూరు సుమారుగా 1,50,000 దాకా వస్తుంది. అండ్ 130 kilometerల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది ఇన్ ఫుల్ ఛార్జ్. దీని బ్రేక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ చాలా కాన్ఫిడెంట్ రైడ్ అండ్ కాన్ఫిడెంట్ బ్రేకింగ్ అయితే ఇచ్చేస్తుంది విత్ వెరీ గుడ్ ట్రాక్షన్ ఫ్రమ్ దిస్ టైర్స్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డాష్ బోర్డ్ యొక్క విజిబిలిటీ చాలా బాగుంది. గ్లాసీ కాకుండా ఒక మ్యాట్ ఫినిష్ ఉంటుంది, యాంటీ రిఫ్లెక్టివ్ ఫిల్మ్లా ఉంది ఇది. దీని వలన ఎంత ఎండ ఉన్నా ఎటువంటి రిఫ్లెక్షన్స్ రావు, చాలా మంచి విజిబిలిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు అసలు రేంజ్ ఎంత ఇస్తుందో మనం అతి త్వరలో రేంజ్ టెస్ట్ చేస్తాం. రేంజ్ టెస్ట్లో నేను ఏ ఫీచర్స్ నేను ట్రై చేయాలో మీరు నా కమెంట్స్లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ బండి గురించి మీకు ఏమనిపించిందో మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి. చాలా. అండ్ ఆఖరిగా స్పెషల్ థ్యాంక్స్ టు ద మోటో హౌస్ షోరూమ్ ఇన్ బెంగళూరు. ఇక్కడే నాకు VLF టెన్నిస్ అనే స్కూటర్ నాకు కనబడింది అండ్ అడిగిన వెంటనే వెహికల్ వెంటనే రివ్యూ కోసం ఇచ్చారు. అండ్ ఈ బండి మీకు నచ్చితే కనుక అండ్ మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే ఈ కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ ఈ కింద ఇచ్చిన లొకేషన్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి ట్రై చేయొచ్చు.